అటు చూద్దాం. ప్రేమా, ఏమైంది? ఏంటి ప్రేమ ఇది? చిన్నపిల్లలా? పాపకేం కాదు, ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చెప్తున్నాను కదా, పద కూర్చో. తీసుకో. ఇన్నాళ్ళ మన పరిచయంలో ఎప్పుడూ కోపాన్నే చూశాను. ప్రేమ ఇంతలా కన్నీళ్లు పెట్టుకుంటుందా? కన్నీళ్లు రాకపోవడానికి నేనేమన్నా రాయినా? కూల్ డౌన్. అవును, నువ్వు పాపని ఇంటి దగ్గర నుంచి ఎక్కించుకుని స్కూల్కి బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడైనా ఆపావా? నువ్వెదురుపడి చాక్లెట్లు ఇచ్చావు కదా, అప్పుడు ఆగడమే. మళ్ళీ ఆగింది స్కూల్ దగ్గరే. ఆగి చూస్తే పాప లేదు. అయితే దారిలో ఎవరైనా బండి మీద నుంచి పిక్ చేసి ఉండాలి. లేకపోతే ఒకవేళ పాప కింద పడిపోయిందేమో. పడితే అరుస్తుంది కదా, అరిస్తే నాకు తెలుస్తుంది కదా. తనకు అవకాశం లేదు కదా ప్రేమ. అయ్యో, దెబ్బ తగిలినా అమ్మా అని అరవలేదు. అంతా నా కర్మ. అవును, అంతా నువ్వు చేసిన కర్మే. నా మీద పంతానికి పోయి మొండిగా బిహేవ్ చేయకుండా నేను చెప్పినప్పుడు పాపకు ఆపరేషన్ చేయించుంటే ఈ పరిస్థితి ఉండేదా? ఇప్పుడు ఆ డిస్కషన్లన్నీ పెట్టొద్దు. నువ్వు పాప నువ్వు అన్నట్టు బండి మీద నుంచి పడిపోయి ఉంటే అక్కడే ఉండాలి కదా. ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. నాతో పాటు పాపను వెతుకుతున్నావని, నువ్వు మంచోడువని నేను అనుకుంటానని అనుకోవద్దు. నువ్వు ఇచ్చే బోడీ సర్టిఫికెట్ల కోసం ఎవరు వెతకట్లేదు. పాప క్షేమం నీకెంత ముఖ్యమో నాకు అంతకంటే ముఖ్యం. నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం నిన్ను నమ్మను. నీ అనుమానాలన్నీ నిజం కాదని నీకు అర్థమయ్యేంత వరకు నేను వదలను. తీసుకో. పద. ఇదిగోండి. రండి అంకుల్, రండి. జాగ్రత్త. జాగ్రత్త అంకుల్, జాగ్రత్త. జాగ్రత్త అంకుల్. ఇంకేం జాగ్రత్త? రెండు పూసలు ఆ స్టేషన్ లోనే ఉండిపోయినాయి. అంకుల్ మెల్లిగా రండి అంకుల్. జాగ్రత్త. జాగ్రత్త అంకుల్. అమ్మా, నాన్నొచ్చాడు.
ఏమండి? వచ్చారా? అంటే ఏంటే ఇన్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు, అటు నుంచి అట్ట తీసుకెళ్ళి ఊరేస్తా. రోజు అన్నం పెట్టే బాధ ఉండదు, అడిగినప్పుడల్లా 100 ఇవ్వాల్సిన అవసరం లేదని ఫిక్స్ అయిపోయావా? అవేం మాట్లాడి మరి ఆ చిలక పలుకులేంటే వచ్చేసారా అని. అయ్యో ఏమండి? జాగ్రత్తగా పదండి, జాగ్రత్త. కూర్చోండి. నాన్న అంత గట్టిగా కొట్టారా? గుళ్ళో గంట కొడతారు చూసావా, అలా స్టేషన్ ఉన్న ప్రతి ఒక్కడు టంగ్ 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 ఆగొట్టారు. మరి దెబ్బలేంటి నాన్న కనిపించట్లేదు? అదే వాళ్ళ టాలెంట్ రా. పోలీసులు కొట్టిన దెబ్బలు కనబడవు గాని నొప్పులు మాత్రం నశాలను కంటుకుంటాయిరా. అమ్మ త్రిష, ఇంతకీ పాపను ఇక్కడ దచ్చరా ఏమన్నా చెప్పారా? అడగా మళ్ళీ అదే మాట నువ్వు కూడా అంటున్నావు. అసలు ఏమనుకుంటున్నారే నా గురించి మీరంతా? అక్కడ నీ కూతురు కూడా అంతే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పాపే ముఖ్యం. తప్పు చేసినట్టు దేవుడైనా డేవిడ్ అయినా ఒకటేనని డైలాగులు చెప్పింది. ఇక్కడ నువ్వేమో పాపని ఎక్కడ తెచ్చో చెప్పమ్మా అని అంటున్నావు. అమ్మా త్రిష, స్టేషన్ లో జరిగిందేంటో చెప్పి వీళ్ళ కళ్ళు తెరిపించమ్మా. అవునంటీ, జరిగిన దాంట్లో అంకుల్ కి ఎలాంటి సంబంధం లేదు. అది అంటే జరిగింది. అవునా? అమ్మాయికుడిని తీసుకెళ్ళి ఇంతగా కొట్టారా? ఏం పతివ్రతవే నువ్వు? సొంత మొగుడు నువ్వే నమ్మనప్పుడు వాళ్ళు ఎలా నమ్ముతారే? ఈ సొల్లు పంచాయతీ నాకు అనవసరం. నేను నిజాయితీ పరుణ్ణని నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ముందు 200 రూపీస్ గివ్ మీ. డబ్బులు ఎందుకు నాన్నా? దెబ్బలకి మందు కోసం. ఆ దెబ్బలకి మందు నేను రాస్తానులే నాన్న. రాసుకునే మందు కాదమ్మా, వేసుకునే మందు కావాలి. రూపాయి విలువ మార్కెట్లో పడిపోతే నాలాంటి నిజాయితీ పరుడు పారువు పడిపోతుంది. అడగా నన్ను స్టేషన్ తీసుకెళ్లి అవమానించినందుకు 100, నా ఒంటి నొప్పులు తగ్గడానికి ఇంకో 100, 200. కమాన్ గేమే ఇవ్వండి. అసలు పాప ఏమైందో అని కంగారు పడుతుంటే ఇప్పుడు కూడా మీ గోల్ ఏంటండి? అసలు ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ నా బాడీ పొజిషన్ మీకేమైనా అర్థం అవుతుందా? గివ్ మీ 200. లేవండి. డబ్బులు లేవా? లేవు లేవు లేవు. నీతులు చెప్పే కోతుల్లాగా ముగ్గురు తలలు బాగా ఆడిస్తున్నారు. వేస్ట్, మీరందరూ వేస్ట్. అమ్మా త్రిష. అంకుల్, హడావిడిలో నేను బ్యాగ్ లో డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయాను అంకుల్. ఉన్న 100 ఆటోకి ఇచ్చేసాను. అసలు నిన్ను ఏం అడుగుతున్నాను అనుకున్నా? అది మీకు తెలుసు, నాకు తెలుసు. ముందు కోటివా. ఇదిగోండి. అందరూ ఇలా తెలివి మీరిపోతా ఉంటే నాలాంటి వాళ్ళు ఎలా బతకాలి? ఏమండి, ముందు మీరు వెళ్ళి పడుకోండి. డోంట్ టచ్.
ఖర్చు అయిన వాటిలో బాగా చెప్తావు. ఏమండి పడుకోండి అని. టచ్ అబ్బా, నొప్పులు తగ్గాలంటే నోట్లో పడాలి. ఇది డబ్బులు ఎక్కడ పెడుతుందో బాగా తెలుసు. ఆంటీ, నేను కూడా బయలుదేరుతాను ఆంటీ. మీరేం కంగారు పడకండి, పాప ఖచ్చితంగా దొరుకుతుంది. అందుబాటులో కిచెన్లో ఉందేంటి? గ్యాస్ సిలిండర్. ఒంటరిగా నీకు ఇక్కడ బోర్ కొడుతుందో బంగారం? రా రా, నేనున్నాను కదా, తోడు నీకున్నాను కదా. రా బంగారం. అమ్మా కరుణా. అమ్మా మీరా, రండి కూర్చోండి. పాప గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా అమ్మా? ఏం తెలియలేదమ్మా, కాని పాపని మా ఆయనే మాయం చేశాడని అనుమానించి అమాయకుళ్ళు చేసి చిత్రహింసలు పెట్టి పంపించారు. అయ్యో, అబ్బాయి ఎక్కడున్నాడమ్మా? పాపనెత్తికెళ్లడంలో మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మాకు శత్రువులు ఎవరుంటారమ్మా? వీటన్నిటికీ కారణం శివాగ్ని అయ్యుంటుందని నా అనుమానం. అది వీళ్ళకి చెప్తే ఏమైనా అనుకుంటారేమో. అమ్మా, ప్రేమేది? పాపని వెతికే పనిలో ఉంది. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి నానమ్మా? అసలే వాళ్ళు పాప ఏమైపోయిందో అనే కంగారులో ఉన్నారు. మేమంతా పాపని వెతికే పనిలో ఉన్నాం. నువ్వేం చేస్తున్నావు? అంటే పాప కనిపించకుండా పోయింది కదా అని. ఆ విషయం అందరికీ తెలుసు కదా, కొత్తగా నువ్వొచ్చి వాళ్లతో మాట్లాడేదేంటి? ఒకవేళ పాపని కిడ్నాప్ చేశారని నీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఉంటే చెప్పు, హెల్ప్ చేసిందని పోతాం. చెప్పు, ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎంక్వైరీ మొదలైంది కదా, ఎవరు ఈ డ్రామా ఆడిస్తున్నారో త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయి. అలా డ్రామాలాడాల్సిన అవసరం ఇక్కడెవరికీ లేదని, మా ఆయన అమాయకుడని ఇందాకే రుజువైంది కదా. మీ ఆయన్ని వదిలేసింది అమాయకుడని కాదు, మా ప్రణయ్ కేస్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పినందుకు. త్వరలోనే నిజాలేంటో తెలుస్తాయి, అప్పుడు చెప్తాను అందరి పని. పదా. పాప విషయం తేలేంత వరకు నువ్వింట్లోంచి అడుగు బయట పెడితే డోరు తీయడమే కాదు, ప్రాణాలు తీయడం కూడా నాకు తెలుసు. గుర్తు పెట్టుకో. పదా. అలాగే.
అందుకే అంకుల్ నేను తీసుకొచ్చింది. వచ్చేస్తుందమ్మా, నువ్వు అన్నం తిని తల్లి. దీన్ని స్థితిలో ఎవరైనా చూసారంటే లేనిపోని తలకాయ నొప్పి. ఎలా దీన్ని ఏడుపు మాన్పించాలి? ఈ ఫోన్లో ప్రేమ వాయిస్ ఇమిటేట్ చేయించి రికార్డ్ చేయించాను. అది ఏడ్చినప్పుడల్లా ప్రేమ మాట్లాడుతుందని చెప్పి ఈ ఫోన్లో వాయిస్ దానికి వినిపించు. ఎవ్వరి మాట వినకపోయినా ప్రేమ మాట వింటుంది. చప్పుడు చేయకుండా ఒక మూలన పడుంటుంది. ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచు, తీసుకో. పాపా, ఇదిగో ప్రేమ నీతో మాట్లాడుతుందంట. ఏంటలా చూస్తున్నావు? నువ్వన్నం తినలేదని మారం చేస్తున్నావని ప్రేమకు ఫోన్ చేశాను. ఇదిగో మాట్లాడు నువ్వే. బంగారు తల్లి, నేనేరా ప్రేమని. ఏంటి, నేను కనిపించలేదని ఏడుస్తున్నావా? ప్రేమ చిన్న పనిలో ఉందమ్మా, అది అయిపోగానే నేను దగ్గరకు వచ్చి తీసుకువెళ్తాను. అందాక ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆంటీని ఇబ్బంది పెట్టకుండా ఏడవకుండా గుడ్ గర్ల్ లాగా భోజనం చేసి హ్యాపీగా ఆడుకో, సరేనా? ఏడవద్దు. బాయ్ బంగారు, బాయ్. సరే, ఇప్పుడు అన్నం తింటావా? మా మంచి పాప, తినమ్మా, తిను. ఈ పిల్ల రాక్షసి ఏడ్చి రచ్చ చేయకుండా మంచి మందే కనిపెట్టింది మేడం. సార్, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. చూడలేదు. లేదు. సార్, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదు. నువ్వేమన్నా చూసావారా? చూడలేదు బాబు. తీసుకో. సార్, ఈ పాపను ఎక్కడైనా చూసారా?